వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు నాట క్రియేషన్స్ ఆధ్వర్యంలో 10 మంది విశిష్ట మహిళలకు ఘన సత్కారం. మాతృ దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయక కార్యక్రమం. విజయవాడ అశోక్ నగర్ లో 2 పార్టీ కార్యకర్తలకు 3 రిక్షాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నట్లు వెల్లడి. అవనిగడ్డలో వైభవపేతంగా జరుగుతున్న లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా భక్తి ప్రవృత్తులతో జరిగిన ఇంద్రకీలార్తి గిరి ప్రదర్శన. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ మాతృ దినోత్సవ వేళ భారతమాతకు తెలుగునాట క్రియేషన్స్ ఘనంగా నీరాజనాలు అర్పించింది. వివిధ రంగాల్లోని విశిష్ట మహిళలను ఒకే వేదికపై తీసుకొచ్చి ఆ మాతృమూర్తులను ఘనంగా సత్కరించి గౌరవించింది. మన దేశానికి చెందిన 2 మహిళా యోధుల నుండి ముందుండి నడిపించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మాతృ దినోత్సవ సాక్షిగా సంబరాలు జరుపుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి తెలుగునాట క్రియేషన్స్ వారు రూపకల్పన చేశారు. నగరంలోని హోటల్ మురళి ఫ్యాక్షన్ నందు జరిగిన ఈ కార్యక్రమం మాతృ దినోత్సవ స్ఫూర్తిని, దేశ రక్షణలో మన మాతృమూర్తుల త్యాగరీతిని ఘనంగా చాటి చెప్పింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, నగర డీసీపీ కేజీవి సర్తా, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ భారతీయం సత్యవాణి, ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి స్వాతి సోమనాథ్, అక్కినేని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మణి అక్కినేని, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శృతి రెడ్డి, చంద్రగిరి జడ్పీటీసీ పద్మజారెడ్డి, ఆదర్శ రైతు ఈశ్వరమ్మ, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ మౌనికా నిగోత్రే, రంగస్థల కళాకారిణి బూర విజయలక్ష్మి, సంస్థ డైరెక్టర్ ఎంఎల్ త్రిపుర సుందరిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగునాట క్రియేషన్స్ అధినేత మాదల వేణు ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ ఘన విజయం మన దేశంలోని మాతృమూర్తులందరికీ విజయం అని అన్నారు. ఎందరో మాతృమూర్తుల త్యాగాల ఫలితంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారం అవుతుందని, గణతంత్ర భారతం శత్రు దుర్భేద్య శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కు సారథ్యం వహించిన మహిళా మనులకు, దేశ సైనికులను వెనుకుండి నడిపిస్తున్న మాతృమూర్తులకు నీరాజనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాదల వేణు వివరించారు. సన్మాన గ్రహీతలకు త్రివర్ణ పతాకంతో పాటు సింధూరం నింపిన వర్ణలను నిర్వాహకులు కానుకగా అందజేశారు. మదర్స్ డే అనేది మనకి సో మచ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ వెస్ట్రన్ కల్చర్. మేము అక్కడ బాగా మాకు హాల్మార్క్ కంపెనీ అని గ్రీటింగ్ కార్డ్స్ చేసేవాళ్ళు. వాళ్ళు మొదలుపెట్టారు ఇవన్నీ, ప్రతిదానికి ఒక డే అని పెట్టడం. మనకి మదర్స్ని రెస్పెక్ట్ చేయటం అనేది చాలా కల్చరల్గా ఏజ్ ఓల్డ్ ట్రెడిషను, ఒక్కరోజు అని కాదు. కానీ ఇది పెట్టడం వల్ల ఆ రోజైనా మదర్స్ని పిలిచి బాగా అప్రిషియేట్ చేయటం అది అవుతుందని బాగా ట్రెడిషన్ అయిపోయింది. అది ఇవాళ ఇలా చేయటం చాలా బాగుంది అనిపించింది. అందరినీ వాళ్ళని ఇది చేయటం, మనం ప్రతిరోజు ఇంట్లో అమ్మని తలుచుకొని రోజు ఉండదు. మా అమ్మ చాలా 85 ఏళ్ళ వరకు ఉన్నారు. అమెరికా వచ్చినా కూడా ఆవిడ అందరికీ వండి పెట్టడం అనేది ఆవిడకి చాలా ఇష్టంగా ఉండేది. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నాకంటే ఎక్కువ ఆవిడని ఎక్కువ అప్రిషియేట్ చేసేవాళ్ళు. వెళ్ళలేని ప్రేమ పంచడంలో అమ్మ తర్వాతే ఎవరైనా అనేది మదర్స్ డే నాడు ఇంకా ఎక్కువ గుర్తు తెచ్చుకోవటం అనేది జరుగుతూ ఉంది చాలా రోజులుగా. స్టార్టెడ్ ఇన్ వెస్ట్రన్ కల్చర్, కానీ ఇక్కడికి కూడా ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవ్వటం అది బాగానే, దానివల్ల ఉపయోగమే కానీ నష్టమేమీ లేదు. ఎప్పుడు తలుచుకునే వాళ్ళని ఒకరోజు ఇంకా ఎక్కువ గౌరవించడం బాగానే ఉంటుంది అనేది దానిలో కాన్సెప్ట్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే జరుపుకుంటున్నాం. విజయవాడలో తెలుగునాట ఆధ్వర్యాన మాదాల వేణుగారు చాలా మంది మహిళలు ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో వేరియస్ ఫీల్డ్స్లో, ఒక రైతుగా, కళాకారులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎడ్యుకేషనిస్టులుగా, అకాడమిషియన్స్గా, వీళ్ళందరూ ఎలాగ వాళ్ళు ఎంత తపనతోటి, ప్యాషన్ తోటి పైకి వచ్చారో వాళ్ళ ఫీల్డ్స్ తోటి, ఆ అనుభవాలను వాళ్ళతోటి ప్రపంచానికి షేర్ చేస్తూ అలాగే వాళ్ళని సత్కరించుకున్నాం మనం ఈరోజు అందరూ కూడాను. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ జరుపుకున్నది భారతదేశ ప్రభుత్వం. అయితే ఈ సింధూరం ప్రతి మహిళను దుట్టున పర్మనెంట్గా ఉండాలి. ఏ మహిళ కూడా
తన భర్తని కోల్పోకూడదు, తన కొడుకుని కోల్పోకూడదు, తన పిల్లల్ని కోల్పోకూడదు. కాబట్టి ఏ మహిళ కూడా కంటి ద్వారా ఒక చుక్క నీరు కూడా రాకూడదు, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనేసి ఈ మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత యోగవంతం చేయడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం నిత్యం ప్రతి డివిజన్లో టిఫిన్ బండ్లు, చేతి వృత్తిదారులకు ఉపాధి పొందేందుకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అశోక్ నగర్లోని శాసనసభ్యుని కార్యాలయం వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు గూడు రిక్షాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అనునిత్యం వారి కుటుంబాల్లో వారిని ఒక ఆరాధ్య దైవంగా ఎందుకు తలుచుకుంటున్నారు అనే దానికి ఈరోజు ఒక ప్రత్యేక ఉదాహరణ. ఎందుకంటే పేదవాడు తన కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. కుటుంబాలు ఆర్థికంగా రోజు జీవనం జరగడం ఎంతో కష్టంగా ఉంటుంది కనుక పేదవాడిని ఆదుకుంటే, కుటుంబాలు వెలుగులతో నింపబడితే సమాజంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి P4 సందేశాన్ని నిత్యం పుణుకుపుచ్చుకొని గత 30 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అనునిత్యం కూడా ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా అర్ధరాత్రి అయినా సరే కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి జీవితాల్లో వెలుగు నింపటమే ధ్యేయంగా పెట్టుకొని వారు అన్నిత్యం కృషి చేస్తూ ఉంటారు. అది కొండ అవ్వచ్చు, కొండకు చివరన అవ్వచ్చు, మామూలుగా కాలనీ అవ్వచ్చు, ఏ చిన్న అవసరం ఉన్నా కూడా అది మౌలిక వసతుల్లో కానీ, రోడ్లు, లైట్లు, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా జీవన ప్రమాణాలు పెంచే విషయంలో కానీ వారు తీసుకున్నటువంటి శ్రద్ధ, ప్రజలపై వారికి ఉన్న ప్రేమ వారి యొక్క మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి నిదర్శనం. అంతేకాకుండా ఈరోజు 2 రిక్షా కార్మికులకి రిక్షా ఇవ్వటం, వారిద్దరు కూడా జీవనోపాధికి అవకాశం కల్పించడం, అదేవిధంగా ఒక సైకిలు ఒక కార్మికుడికి నిత్యం ఆటోనగర్లో పనిచేసుకున్న ఒక కార్మికుడికి కూడా సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనునిత్యం చేస్తూ తన సొంత నిధుల నుండి, ప్రభుత్వం నుండి వచ్చే సహాయ సహకారాలతో పాటు వారు అనునిత్యం కూడా వారి సొంత నిధుల నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా అనునిత్యం ప్రజల్లో తీసుకెళ్తూ ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు. వారి యొక్క ఆదర్శనీయమైన జీవిత విధానం కానీ, ప్రజాసేవ కానీ ఈ తరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే ఈ సమాజంలో పేదలనే వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇటువంటి గొప్ప నాయకుడు ఈ తూర్పు నియోజకవర్గంలో అనునిత్యం అందిస్తున్న సేవలకు గాను వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మన భారతదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. మన దాయాది దేశమైన పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి ధీటుగా ఎదుర్కొంటున్న మన భారత సైన్యం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందారు. ఆయనకి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నారు. అలాగే ఈ రోజున మన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడికి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం పోరాడాలని, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సైనికుడు తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.
పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని సిపిఐ జాతీయ నేత నారాయణ చెప్పిన వ్యక్తులపై బీజేపీ ఎమ్మెల్సీ సోమ వీర్రాజు మాట్లాడిన తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నారాయణ వ్యాఖ్యలను వక్రీకరించి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అపార్థం చేసుకుని తమ నేతను పాకిస్తాన్ వెళ్లమని వ్యంగ్యస్తరాలు చేసిన సోము వీర్రాజుపై ఘాటుగా స్పందించారు. యుద్ధాన్ని ఆపమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పగానే యుద్ధం ఆపిన మీరు ప్రస్తుతం అమెరికా వెళ్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి వయసుతో పాటు మైండ్ కూడా పోయినట్లు. లేకపోతే సిపిఐ నారాయణ గారు చెప్పింది ఏంటి, టెర్రరిజాన్ని అంతం చేయాలి, అందరూ కలిసికట్టుగా దీన్ని పోరాడాలి, ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి, తుదముట్టించాలి. ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేయాలి తప్ప యుద్ధం అవసరం లేదని ఎవరైనా ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీ నాయకుడిగా చెప్తే సోము వీర్రాజు గారికి ఏమాత్రం మతి లేకుండా నువ్వు పాకిస్తాన్కు పో, ఈ నారాయణ గారు పాకిస్తాన్కి పంపండి అని అంటే ఇప్పుడేం మాట్లాడతావు? మరి ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిపోయింది? ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే అటు పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే మీరందరూ కూడా యుద్ధాన్ని మానేశారు. మరి నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావని నేను అడుగుతాను. కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మానేసి నీవు కూడా పోయి అమెరికాలో ట్రంప్ వెంట తిరుగు. ఎందుకంటే మీకు ట్రంపే మీ గురువు. ట్రంప్ చెప్పింది మీరు వింటారు. కాబట్టి ట్రంప్ చెప్పినట్లు వినేవాళ్ళు ఇక్కడ ఎందుకు, మీరు పోయి అమెరికాలో ఉండండి. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేదా భారతదేశ ప్రజల విశేషణను వారి మనోభావాలను మీరు పణంగా పెట్టి ఒక్క దెబ్బతో ట్రంప్ చెప్పింది మీరు విన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అమెరికానే మీ గురువు. ట్రంప్ వెంట తిరుగు. మీరు శాసన మండలి పదవికి రాజీనామా చేసి ట్రంప్తో. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. కేశినేని నాని వంటి వారికి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని, అయినా విశ్వాసం లేకుండా చంద్రబాబు పైనే విమర్శలు చేశాడని విమర్శించారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్ కు కోవట్టుగా పనిచేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆరోపించారు. 2019-24 వరకు చంద్రబాబు, లోకేష్, నేను ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గలమెత్తామని, జగన్ అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశామని తెలిపారు. అవినీతి సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుందని ఆ రోజు చెప్పమన్నారు. అయినా జగన్ పై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి కేశినేని నాని అని ధ్వజమెత్తారు. ఎవరైతే అతన్ని పార్లమెంట్ మెంబర్ చేశారో ఆయన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీని లెక్క చేయకుండా మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులకి చంద్రబాబు గారు పెద్దపీట వేస్తే దాన్ని ఈర్షతో చూసి చంద్రబాబు గారి మీద అనేక రకాలుగా ఎక్స్లో ప్రచారం చేసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక కోవర్ట్గా పనిచేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కాములో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్పే ఉంది, కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని కేశినేని నాని మా పార్టీ పరువుని తీయడానికి కంకణం కట్టుకున్నాడు. మేము 5 సంవత్సరాలు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే
జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయట పెడుతున్న తరుణంలో ప్రజలకి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి అతను చూస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా అండి, రూమ్ కోసం 12% ట్యాక్స్ తీసుకొని ప్రభుత్వానికి 5% ట్యాక్స్ కట్టడం ఇది చాలా పెద్ద నేరం. అలాగే కాబట్టి మేము సిబిఐకి ఈడీకి ముందు ఆ హోటల్ మీద, ఆ హోటల్ ఆదాయం మీద, ఆ హోటల్లో రన్ చేస్తూ ఇప్పటికి కూడా ₹1 కూడా బ్యాంకుకి ఎందుకు చెల్లించలేదు అనే దాని మీద నేను మొదటి బాణాన్ని వదులుతున్నా. రేపే నేను ఈడీకి లేఖ రాస్తున్నాను. ఆ లేఖ కూడా మీకు పంపిస్తాను. ఇంకో 10 ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ ఏమంటే స్టాంప్ పేపర్లతో కేసీఆర్ నాని సంతకాలు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్లు, అలాగే ఈ టాటా వాళ్ళని కూడా మోసం చేసినటువంటి స్కామ్ ఒకటి ఉంది ఇందులో. ఏమంటే ప్రూఫ్లతో సహా టాటా గ్రూప్ను కూడా మోసం చేసినటువంటి ఇది ఉంది. ఎందుకంటే మీకు కూడా అంత టైం ఉండదు. ఒక అవినీతి పరుడిని, అతను చేసినటువంటి అవినీతిని ఏదేదైతే నేను నిజాయితీగా ఉన్నానని ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నటువంటి కేసీఆర్ నాని భాగవతం ఒక్క రోజులోనో, ఒక్క ప్రెస్ మీట్లోనో, ఒక ఫోటోలోనో చెప్పేది కాదండి. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లి జవాన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను లోకేష్ ఓదార్చారు. దేశ రక్షణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గోరంట్ల మండలం కల్లితండాలో అష్టనయనాల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమర జవానుడి భౌతిక కాయం ఉన్న శవపేటికను స్వయంగా తన భుజాలపై మోసి అందరినీ కదిలించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రసవిస్తూ అటువంటి దుశ్చర్యల వలన అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో జరిగిన ఎదురుకాల్పులో మురళీ నాయక్ విరమరణం పొందారని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి తన రక్షణ సహాయంగా 50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. దీంతో పాటు కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు నిర్మించుకోవడానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్లు వెల్లడించారు. మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్లో లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం అనువంశిక ధర్మకర్త పోతురాజు భాస్కర్ రావు సుమారు ₹1,00,000 వ్యయంతో సమకూర్చిన శేషవాహనాన్ని ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. శేషవాహనంపై స్వామివారిని ఉంచి మంగళ వాయిద్యాల మేళతాళాల నడుమ గ్రామోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు.
वन्दे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी वयद्विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीर्वत्यस्वमायुष्यमारोग्यमावेदसुतेनागं श्रीगं यद्भगवं सदित्यः सतेन सत्यमभ्यापायं सुतिजन्मानस्तियः पावकाः ॐ यमर्पयन्ति मनयोः मर्यादाः जानिर्विपदा विराजन्नो तम्मै दोषाय स्यामनात्मो विनानपतन्तु। వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదర్శన తేదీ 12/5/2025 సోమవారం భక్తి ప్రవత్తులతో జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదర్శన చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదర్శన చేయడం మరింత విశేషం. ఈ రోజు ఉదయం పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదర్శన వైభవపేతంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శ్రీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యముల, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గిరి ప్రదర్శన కార్యక్రమం సాగినది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదర్శన కొనసాగింది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. జై కనకదుర్గా భవాని అమ్మవారికి. ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది దాదాపు మనకు అమ్మవారిని స్మరించుకుంటూ
సుమారు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రారంభమయ్యి సుమారు 7 కిలోమీటర్ల మేరకు చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి పూజించి మళ్ళా ప్రశాంతంగా విగ్రహాలను అందరినీ కూడా పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా అమ్మవారి మీద భక్తితో జాగ్రత్తగా చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇది అలజడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద ప్రేమతో భక్తితో మీరు ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. 27వ డివిజన్లోని బావాజీపేట, దుర్గాపురం, గులాబీ తోట తెలుగుదేశం పార్టీకి కంచుకోటలని ప్రధానంగా తనకు వ్యక్తిగతంగా ఈ ప్రాంతాలలో అత్యంత సన్నిహితులైనటువంటి మిత్రులు, అభిమానులు, స్నేహితులు ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం సాంబమూర్తి రోడ్ రాజక కళ్యాణ మండపంలో సుమారు 215 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధారంగ మిత్ర మండలి, విగ్రహ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి నేతలు, కుల సంఘాల నేతలు, టీడీపీ పోలిటీ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ వీప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించగా నియోజకవర్గ కోఆర్డినేటర్, డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. 27వ డివిజన్ ప్రతిపక్ష పార్టీ లేకుండా మొత్తం పసుపుమయం కావాలని రాబోయేటువంటి రోజులలో ఏ ఎన్నికలు జరిగినా వన్ సైడ్ ఎన్నికగా డివిజన్లో నిలుస్తుందని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గులాబీ తోట వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకు, రాధా రంగ మిత్ర మండలి నాయకులు, అభిమానులు, విగ్రహ కమిటీ సభ్యులు, రజక కమిటీ సభ్యులు, కాపు నాయకులు, ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు, మైనార్టీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా తెలుగుదేశం పార్టీలోకి రావడం మంచి శుభ పరిణామమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉన్నది అని, గతంలో చేసినటువంటి వారు కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి వారు కానీ, భవిష్యత్తులో రాబోయే ఎటువంటి వారు కానీ పూర్తిగా పార్టీకి అనుకూలంగా నడిచేటువంటి నేతలు అని, ఇప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి వారు కూడా క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీలో పనిచేయాలని చెప్పి సూచనలు చేశారు. నియోజకవర్గంలో మరి ఇక్కడ 2024 జరిగిన ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయడానికి ఉత్సాహవంతులైనటువంటి రాజకీయాల్లో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం పార్టీలో 9 నెలల్లో చేర్చుకోవడం జరిగింది. ఇవాళ 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, అలాగే ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 170 మంది వరకు వివిధ పార్టీలు నుంచి ఈరోజు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున జాయిన్ అయినటువంటి నాయకులతో ఈ డివిజను వన్ సైడ్గా రేపు రాబోయే రోజులు ఈ ఎన్నికలు జరిగిన 90% ఓట్లతో గెలవబోతూ ఉంది. గత ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యాం. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్య వచ్చినా పెన్షన్లు కానీ, ముఖ్యమంత్రి సహాయానిధి కానీ, ఇళ్ల పట్టాల విషయం కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, దేనికైనా సరే జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యే కార్యాలయం కానీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ చేరికలు మరింత ముమ్మరంగా ఉంటాయి. వన్ సైడ్గా రాబోయే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు చేరినటువంటి పార్టీ నాయకులందరూ కూడా తగిన ప్రాధాన్యతని, గౌరవాన్ని కూడా ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకుంటామని తెలియజేసుకుంటూ చేరినటువంటి నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. విజయవాడ 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో ఈరోజు 215 మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. వీరందరికీ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీ టవల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వీరిలో ప్రధానంగా రాధారంగ మిత్రమండలి విగ్రహాల కమిటీ యావత్తు పూర్తిగా వచ్చింది. డివిజన్లోని వైసీపీ నాయకులు, చోటా మోటా నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ ఏకపక్షంగా చేరినటువంటి పరిస్థితి. అదేవిధంగా గులాబీ తోట వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు జాయిన్ అయ్యారు. దుర్గాపురంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్దలు వచ్చారు. హాకర్స్ జాయిన్ అయ్యారు, ఆటో వర్కర్స్ జాయిన్ అయ్యారు,
ఎస్సీలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పుడే జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ 9 మాసాలకు చేసినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి వీరందరూ కూడా ఇక్కడ అభివృద్ధి దొరుకుతుంది, పేద ప్రజలందరికీ సంక్షేమం దొరుకుతుంది. అందులో బోండావు మహేశ్వరరావు గారి సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయటమే కాకుండా 90 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి వర్క్కి సంసిద్ధమయ్యారు. ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడు చేసేటువంటి బాధ్యత బోండవమ్మ గారు తీసుకునే డివిజన్ నాయకత్వం దగ్గర నుంచి, అనుబంధ సంఘాల దగ్గర నుంచి, నియోజకవర్గ నాయకత్వం, అర్బన్ నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వరకు కూడా ఆయా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని, సీనియారిటీని చేయాలని ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పదవులు ఇస్తున్నారు. కార్యకర్తల్ని నాయకుల కింద తయారు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక బోండవమేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తూ జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారి సీనియారిటీని ఆ పాత పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తూ భవిష్యత్తులో వారందరూ కూడా మంచి నాయకత్వంలోకి తీసుకొచ్చి ఈ డివిజన్ వన్ సైడ్ టీడీపీ అనేటువంటి నాణ్యంలో ముందుకు తీసుకుపోతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తప్ప మరొక పార్టీ లేదు, ఉన్న నామ్కి వస్ నామినేషన్ అయితే తప్ప రెండోది లేదని కార్యకర్తలందరూ ముక్త కంఠంతో సాగుతున్నారు. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 2-3 జాయినింగ్లు ఉన్నాయి. ఉమాగారి తేదీ తీసుకుని అవి కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగునాట క్రియేషన్స్ ఆధ్వర్యంలో 10 మంది విశిష్ట మహిళలకు ఘన సత్కారం. మాతృ దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయక కార్యక్రమం. విజయవాడ అశోక్ నగర్ లో 2 పార్టీ కార్యకర్తలకు 3 రిక్షాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నట్లు వెల్లడి. అవనిగడ్డలో వైభవపేతంగా జరుగుతున్న లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా భక్తి ప్రవృత్తులతో జరిగిన ఇంద్రకీలార్తి గిరి ప్రదర్శన. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.